నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటించనున్నారు. ఉత్తరాంధ్ర పార్టీ ముఖ్య నేతలతో జనసేనాని భేటీ కానున్నారు. 2-3 రోజులు విశాఖ కేంద్రంగానే పార్టీ కార్యకలాపాలు నిర్వహించనున్నారు. వచ్చే ఎలక్షన్స్కు సంబంధించి జనసేన కేడర్ను సమాయత్తం చేయనున్నారు. జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో కూడా పవన్ పాల్గొనే అవకాశం ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు విశాఖలో పర్యటించనున్నారు. ఇక ఆయన పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివ అందిస్తారు. సాంబశివ, మనం చూసినట్లయితే ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ప్రస్తుతం అయితే కూడా వైజాగ్ కి బయలుదేరుతా ఉన్నారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు. ఆయన మధ్యాహ్నం అంటే మరి కొద్దిసేపట్లోనే ఆయన ప్రత్యేక విమానంలో కూడా వైజాగ్ చేరుకొని ఉన్నారు. వైజాగ్ కి చేరుకున్న తదనంతరం ఏదైతే పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా ఏదైతే వైజాగ్ విమానాశ్రయం నుంచి అయితే నేరుగా ఆయన నోవాటెల్ హోటల్ కి చేరుకుంటారు. ఆ నోవాటెల్ హోటల్లో ఇప్పటికే పార్టీ శ్రేణులకు సంబంధించి మొత్తంగా అక్కడైతే కార్యక్రమాలన్నింటినీ కూడా రెడీ చేసినటువంటి పరిస్థితి. పార్టీ శ్రేణులు ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశం పైన కూడా అక్కడ మొత్తం మీద కూడా అక్కడ పలు ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించి ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి జనసేన నేతలకు సంబంధించి ప్రత్యేకంగా మనం చూసినట్లయితే ఏ విధంగా ఎలక్షన్ నిర్వహించాలనే అంశం పైన ఈ ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానున్నారు. ఏదైతే ఇప్పుడు మనం చూసినట్లయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు మధ్యాహ్నం నుంచి అంటే సుమారు 3 గంటల టైం నుంచి కూడా స్టార్ట్ అయ్యి నైట్ వరకు కూడా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ముఖ్య నేతలతోటి ఏదైతే సీట్లను ఆశిస్తున్నారో వారు అందరితో కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. ఆ సమావేశంలో ఏదైతే గ్రౌండ్ లెవెల్లో బూత్ కమిటీల కానించి ఏ విధంగా ఉంది, ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, పార్టీని ఏ విధంగా బలోపేతం ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఏ విధంగా మనం పార్టీని ఇంకా బలోపేతం చేస్తే ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుందనే అంశాలపైన పూర్తిగా చర్చించనున్నారు. అదేవిధంగా జనసేన అధ్యక్షుడు రాకతోటి ఇటు జనసేన పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు సీట్లను ఆశించేటటువంటి వారు కూడా ఈరోజు ఆయన కలిసి మా యొక్క బలాలు ఈ విధంగా ఉన్నాయి, బలహీనతలు ఈ విధంగా ఉన్నాయంటూ కూడా ఆయనకు పూర్తిగా ఒక నివేదిక కూడా ఇస్తారని కూడా తెలుస్తోంది. అంటే బలం బలహీనత ఈ రెండింటికి సంబంధించి కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ దగ్గర ఉత్తరాంధ్ర నేతలకు సంబంధించి అంత డేటా కూడా ఇప్పటికే ఉన్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఏదైతే ఈ యొక్క నేతలు ఇచ్చేటటువంటి ఏదైతే ఫీడ్బ్యాక్ ఉందో ఆ ఫీడ్బ్యాక్ కానీ ఆ సమాచారాన్ని కూడా ఆ పవన్ కళ్యాణ్ తీసుకుని ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశాలపైన కూడా ఆయన చర్చించనున్నారు. తదనంతరం ఈరోజు నైట్ వైజాగ్లోని నోవాటెల్లోనే ఉంటారు ఆయన. కానీ రేపు మాత్రం కంపల్సరీగా రాజమండ్రి వెళ్తారని తెలుస్తోంది. రాజమండ్రిలో ఏదైతే ఈ మధ్యకాలంలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్ పోస్ట్పోన్ కావడంతో ఆ షెడ్యూల్కి సంబంధించి మళ్ళీ అంటే మనం చూసాం భీమవరం, అమలాపురం, అదేవిధంగా కాకినాడ, రాజమండ్రి. కానీ ఈయన రివర్స్లో పవన్ కళ్యాణ్ ఈసారి ఇటు వైజాగ్ టు భీమవరం అనే విధంగా ఈ 3-4 రోజుల్లో కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉండే విధంగా ఇటు ఉత్తరాంధ్ర మరియు గోదావరి జిల్లాలు ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల నేతలతోటి ఆయన సమావేశాలు అయితే నిర్వహించాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించే ఈరోజు ఉత్తరాంధ్ర నేతలతోటి రేపు రాజమండ్రి, ఎల్లుండి కాకినాడ, అదేవిధంగా అమలాపురం, భీమవరం
ఈ విధంగా షెడ్యూల్ కూడా ఆయన కొనసాగిస్తారని కూడా తెలుస్తోంది. మొత్తం మీద సీట్ల అంశంలో ఒక కొలికైతే ఆయనకి ఒక రూట్ మ్యాప్ అయితే క్లియర్ కట్గా ఆయన ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి ఏదైతే నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయనుందో ఆ నియోజకవర్గాల స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరితో కూడా ఆయన ప్రత్యేకంగా ఈ యొక్క ఏదైతే మీటింగ్ ఉందో ఆ మీటింగ్లో ఆయన ప్రత్యేకంగా మాట్లాడతారని కూడా తెలుస్తోంది. అంటే మనం చూసినట్లయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రభుత్వం ఆటంకాలు కలిగిస్తే కనుక వేరే విధంగా వెళ్ళే ప్లాన్ బి అనే అంశాన్ని ఎప్పటికప్పుడు ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నారు. గతం నుంచి కూడా ఆయన ఈ యొక్క ప్రయత్నాలు అయితే మొదలుపెట్టారు. కానీ ఈసారి అసలు రివర్స్ యాంగిల్ పూర్తిగా ఎవరు ఊహించిన విధంగా ఆయన డైరెక్ట్గా మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి హైదరాబాద్ వెళ్ళడం, హైదరాబాద్ నుంచి వైజాగ్ రావడం, వైజాగ్ నుంచి మళ్ళా రాజమండ్రి రావడం, అంటే పూర్తిగా రివర్స్ యాంగిల్స్లో ఆయన ఈ యొక్క ఇదైతే షెడ్యూల్ పెట్టుకోవడం రావడం. అంటే పెట్టేటువంటి షెడ్యూల్ కూడా ప్రైవేట్ స్థలాల్లో పెడతాం కాబట్టి ఎక్కడ కూడా ఆయనకి పర్మిషన్స్తో పని లేకుండా అయిపోతున్నటువంటి పరిస్థితిగా ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ఆయన 175 నియోజకవర్గాలు 3 సార్లు టచ్ చేయాలనే అంశం ఆయన ఏదైతే తలెత్తారో అది ఆ అంశాన్ని పూర్తిగా ఎట్టి పరిస్థితుల్లో విస్మరించకుండా 175 నియోజకవర్గాలు కూడా 3 సార్లు ఆ యొక్క నియోజకవర్గాల్లో పర్యటించే విధంగా ఆయన ప్లాన్ అయితే చాలా పకడ్బందీగా చేస్తూ ఉన్నారు. ఒక ప్లాన్ని ప్రభుత్వం అడ్డుకుంటే రెండో ప్లాన్ రెడీగా ఉంటుంది, రెండో ప్లాన్ కూడా అడ్డుకున్నట్లయితే ప్లాన్ 3 కూడా రెడీగా ఉంటుంది, ABC ప్లాన్ సి కూడా రెడీగా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ వేసేటటువంటి ప్రతి అడుగు కూడా ఎటువైపు పడుతుందనేది కూడా ఎవరు ఊహించిన విధంగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ అయితే చాలా చక్కగా వాడుతున్నటువంటి పరిస్థితి. అందుకనే జన సైనికులు కూడా చాలా రెట్టించిన ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్ళేందుకు కూడా ప్రజల్ని సమాయత్తం చేసేందుకు కూడా జనసేన పార్టీ గెలుపుకి ప్రయత్నాలు అయితే ఇప్పటికే మొదలుపెట్టారు. జనసేన, టీడీపీ, బీజేపీ అంటే బీజేపీతో చర్చలు త్వరలోనే కంప్లీట్ కాబోతున్నాయి. కాబట్టి ఆ బీజేపీతో చర్చలు పూర్తయిన తర్వాత జనసేన, టీడీపీ, బీజేపీ అనే నిదానంతో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపే ప్రయత్నం అయితే మాత్రం పకడ్బందీగా పవన్ కళ్యాణ్ చేస్తున్నారని చెప్పాలి. శివ. ఓకే సాంబశివరావు, థ్యాంక్ యూ.